వేమన పద్యరత్నాలు అనే శీర్షికన మనం ప్రతిరోజు 1-2 వేమన పద్యాలు చెప్పుకుంటూ ఉన్నాం. వాటి వల్ల మనం ఎంతో నీతిని పొందుతూ ఉన్నాం అన్నమాట. అవి నీతి ప్రదాయకాలు అన్నమాట. అలాంటి పద్యం మరొక పద్యం, చక్కటి పద్యం. తాను కుడువలేడు తగవేచి ఆప్తుల చెరనీయడు, అట్టి చెనటి పశువు చేనిలోని బొమ్మ చేసి కట్టిన ఎట్లు విశ్వదాభిరామ వినురవేమా. చూడండి, తాను కుడువలేడు, తాను కుడువలేడు అంటే తినలేడు అన్నమాట, అనుభవించడు అని. తగవేచి ఆప్తుల చెరనీయుడు, జాగ్రత్తగా వ్యవహరించి ఆప్తుల చేరనీయడు. తన దగ్గర డబ్బు ఉంది కదా, దాన్ని అతడు అనుభవించడు. ఆప్తులకు ఎవరికైనా ఇద్దాము అని అనుకుంటే వాళ్ళని తన దగ్గరికే రానివ్వడన్నమాట. అలాంటి చెనటి పశువు అంటే ఏంటంటే, చెనటి అంటే కుచ్చిది నీచపు బుద్ధి కలిగినటువంటి మానవుడు ఎలాంటి వాడంటే, చేనిలోని బొమ్మ చేసి కట్టిన ఎట్లు. బాగా పంట పొలాల దగ్గర ఒక దిష్టి బొమ్మలు కడుతూ ఉంటారు. ఆ దిష్టి బొమ్మలు దేనికి కాపలా? ఆ పంట పొలాలను అవేవి దిష్టి బొమ్మలు తినవు. మరి పశుపక్షాదులను కూడా అక్కడికి రానివ్వకుండా ఉంటాయన్నమాట. దిష్టి బొమ్మ ఆ విధంగా పెడుతూ ఉంటారు. ఆ దిష్టి బొమ్మ లాంటి వాడు అని చెబుతూ ఉన్నాడన్నమాట వేమన. విశ్వదాభిరామ వినురవేమ అని. ఇంకా మనం కొన్ని ఉదాహరణలు చెప్పుకోవచ్చు. గడ్డివామి కాడ కుక్క అనే ఒక సామెత కూడా ఉందట. ఆ పల్లె ప్రజలు ఇవన్నీ కూడా, పల్లెల్లో ఉండేవాళ్ళు ఈ గడ్డివాములు ఇవన్నీ కూడా వేసుకుంటూ మరి వాటిని ఇతర పశువుల నుండి కాపాడుకుంటూ ఉంటారు కదా. ఆ కాపాడుకోవడానికి ఒక కుక్కను కాపలా ఉంచారు అనుకుందాం. మరి ఆ కుక్క ఏం చేస్తుంది? ఆ గడ్డి తినదు, పశువులను తిననీయదు. మరి ఆ విధంగా మనకు దిష్టి బొమ్మ లాంటిదే ఈ కుక్క కూడా. ఎందుకంటే ధాన్యం తినదు, ఏది ఆ బొమ్మ కూడా పక్షుల్ని తిననివ్వదు, భయం కలిగిస్తుంది అనమాట. దాన్ని చూస్తేనే భయపడతాయి ఇవన్నీ కూడా. అలాగే లోబి తాను తినడు, అనుభవించడు, జాగ్రత్తగా వ్యవహరించి తన ఆప్తులనెవ్వరిని దగ్గరికి రానివ్వడు అన్నమాట. అంటే తాను తినడు, ఇతరులకు దానిని ఇవ్వడు. మరి తనకు ఆప్తులందరూ ఉంటారు కదా, మరి వాళ్ళు ఏమైనా వచ్చి తినిపోతారేమోననే ఉద్దేశంతో ఏం చేస్తాడు? వాళ్ళని దగ్గరికి రానివ్వకుండా ఉంటాడన్నమాట. మరి ఇలాంటి సందర్భంలో భర్తృహరి ఒక చక్కటి శ్లోకం చెప్తాడు సుభాషితాల్లో. అంటే మరి నేను ప్రతిరోజు ఏమిటంటే ఒక వేమన పద్యానికి ఏదో ఒక మహాకవులు చెప్పినటువంటి వృత్తాంతాన్ని జోడిస్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే వేమన చెప్పినటువంటి ఆయన ఉదాహరణలు చెప్పినాడు, మనం కూడా కొన్ని ఉదాహరణలు చెప్తే ఆ వేమన పద్యానికి కొంచెం బలాన్ని చేకూర్చిన వాళ్ళం అవుతాము అని. ఇక్కడ ఏమిటంటే, ఈ శ్లోకము దానం భోగ నాశ తిస్రో గతయో భవంతి విత్తస్య యో న దదాతి న భుంక్తే తస్య తృతీయా గతిర్భవతి అంటున్నాడు ఇక్కడ. దానము, భోగము, నాశనము అని డబ్బుకు 3 దారులు ఉన్నాయట. డబ్బు 3 రకాలుగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. మరి యోగ్యులకు దానము చేయడం ద్వారా ఒకటి, మరి అది కాకపోతే ఏం చేస్తాడు? భోగ, తాను భోగాలను అనుభవిస్తూ తాను సంపాదించుకున్నటువంటి డబ్బు కదా,
దాన్ని వ్యర్థపుచ్చకుండా తన కోసమే ఖర్చు పెట్టుకుంటూ తన కోసం తమ వారి కోసం మరి ఆ భోగాలను అనుభవించడం కోసం, సుష్టుగా ఉండడం, ఆరోగ్యంగా ఉండడం కోసం కావలసినటువంటి పదార్థాలన్నింటినీ కూడా తెప్పించుకొని తినడము, మరి ఇలాంటివన్నీ కూడా చేయడం అన్నమాట. ఇది రెండవది భోగం కిందికి, అనుభవం కిందికి వస్తుంది అన్నమాట. నాశ అనేది మూడవది. అంటే మూడవ దారి ఏమిటంటే దాన ధర్మాలు చేయకుండా, తాను అనుభవించకుండా, మరి ఎక్కడైతే ఎవడైతే పెట్టెల్లోనూ, దాని తర్వాత గాజుల్లోనూ, దాని తర్వాత భూమిలోనూ దాచుకుంటాడు చూడండి, ఆ బంగారం కానీ ఆ డబ్బు కానీ అవి నాశనం అవుతాయి. ఎందుకని? భూమిలో దాచుకున్నవాడు ఎవడికి చెప్పడు, కనీసం ఇంట్లో ఉన్నటువంటి భార్యా పిల్లలు కూడా చెప్పడు, అయ్యా నేను ఈ భూమిలో డబ్బు దాచాను, బంగారం దాచాను, ధాన్యం దాచాను